రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను అభినందించిన ప్రవాస భారతీయులు ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని రాష్ట్రానికి తీసుకురావడంపై లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు అక్కడ ప్రవాసాంధ్రులు ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు. ముఖ్యంగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంపై లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రపంచంలోని వివిధ దేశాల్లో పనిచేస్తున్న తెలుగువారంతా రాష్ట్ర పురోగతికి భాగస్వాములు కావాలన్నారు. మీరు పనిచేస్తున్న కంపెనీలు, సంస్థల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వం కల్పిస్తున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, వస్తున్న పెట్టుబడుల అవకాశాల గురించి తెలియచేయాలని సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఐటీ, విద్యా రంగాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకువస్తామని లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.